ఇప్పుడు మనం కలిసినందుకు నువ్వు నెక్స్ట్ తొందరగా ఏ ప్రోగ్రామ్ వేస్తో చెప్పు. నియరెస్ట్ ప్లేస్ అంటే మనం అనంతగిరి హిల్స్ పిక్నిక్ లాగా ఉండాలి. అది నేను యూట్యూబ్ కవరేజ్ ఉండాలి, గిటార్ ఉండాలి, మనోళ్ళే ఉండాలి. మన పిల్లలు అంటే అరవింద్ వాళ్ళ పిల్లలు, ఆనంద్ వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలి. నేను మీతో ప్లాన్, మీరు నాకు సపోర్ట్ ఉండేయాలి. మీరే నాకు హనుమంతులు. అక్క ఉండి దగ్గర ఉండి అక్క చేసి ఇట్లా కూర్చోవాలి పెద్ద మంచిగా. ఓకే అక్క మనం మంచిగా ఉంటా. మా ఊరు వస్తాను, ఊళ్ళో చెట్లు గిట్లు ఈత పొదలు గీత ఫుల్ ఉన్నాయన్న. నేను వస్తా క్యాబ్లో మన పిల్లలందరూ తీసుకొని వెళ్ళిపోతా. ఊళ్ళో మీకు ఫుల్ కావాలి ఇస్తారు, బిర్యానీ మీద ఉండదు. వంటలంతా వీడియో చూసాం. రాజు గారు ఇన్వైట్ చేస్తున్నారు. మీ మిస్సెస్ మాధవి వండి పెట్టాలి. ఓకే ఇప్పుడు మాధవి కనుక అన్ని పక్కన వీడియోలో ఉందనుకో ఎట్లుంటుంది సీన్? అది చేయడానికి మీకేమైనా భయమా? మరి అది అర్థమైంది. సో ఇప్పుడు మా ఊర్లో ప్రోగ్రామ్ రేపు పెట్టచ్చు. రేపు నాకు పని ఉంది, మిషన్ చేస్తున్నాను నేను నాకు. సో డెలివరీ టైం అనేది కూడా ఇంపార్టెంట్. రేపు చాలా వర్క్ ఉంది. నీకు హాలిడే ఎప్పుడు ఉంటుంది? కాదు, నాకు రేపు వర్క్ నేను మేనేజ్ చేసుకోవాలి ఏదో ఒకటి చేసి. రేపు మన ఊరు వెయిట్ చేయకుండా కొంచెం బాగాలేదు. అవునా, ఏమైంది? అయితే నేను ఎక్కువ రోజులు వెయిట్ చేయలేకపోతున్నాను. ఏం చేయమంటావు? ఇప్పుడు హాలిడే నెక్స్ట్ వీక్ 26th మండే రోజా? అంటే హాలిడే వర్క్ ఉంది. అయితే సండే రోజే పెడదాం. అయితే సాయంత్రం కూడా ఎప్పుడన్నా ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు నువ్వు వెళ్ళి అరే ఇలా జరిగిందంట, అమ్మరన్న వచ్చాడు, చాలా సేపు కూర్చున్నాడు, 5 గంటలు కూర్చున్నాడు, మొత్తం చెప్పిండని ఛానల్ చూడమన్నాడని మనకు అందరికీ టార్గెట్ ఇచ్చి చూస్తారు. మనల్ని ఒక ట్రీట్కి తీసుకెళ్తాం, ఒక ప్లేస్కి ఎక్కడికన్నా మంచిగా. నేనే ఇస్తాను దవా మంచిగా ఏమైతే ఎప్పటికీ అవి కూడా టేస్ట్ చేయండి. నేను మొత్తం శాంపుల్ ఇస్తాను. లేదు మనం సాయంత్రం మా ఊరికి వెళ్ళిపోవచ్చు అంటే నా ప్లేస్కి క్యాబ్ మాట్లాడుకుని వెళ్ళిపోయి అక్కడ నేను జర్సేపు మంచిగా కాల్చి మీకు అన్నీ ఇచ్చేస్తాను, ఎంజాయ్ చేసుకుంటాను బిర్యానీ. నేనే మళ్ళీ తినిపిస్తాను. ఇప్పుడు నా రైట్ హ్యాండ్ ఎవరు? నా పైసల అధికారం ఎవరు? నువ్వే పంచాలి. సగం సగం చేసి పడేసి నాకు వద్దు పంచాయతీ. నువ్వే పిల్లల్ని మంచి దాంట్లో తీసుకురావాలి. రెస్పాన్సిబిలిటీ నేను చెప్తున్నా అంట. ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళని ఆశించి వాళ్ళు ఏదో చేస్తారని వెయిట్ చేసి వాళ్ళ కార్పొరేటర్ సంబంధం ఎప్పుడు తీసుకెళ్ళి మామ అడిగిన పంచాయతీ వాడి వస్తలేదు. అయిపోయింది, దగ్గరకు వచ్చేసి సెటిల్ అయిపోతుంది అక్క. నేను మిమ్మల్ని నా దగ్గర ఉన్న జ్ఞానాన్ని, నేను అమ్మమ్మ ఎంత కష్టపడి పెంచింది, 3 ఆడపిల్లల్ని నాగార్జున సాగర్లో అకౌంటెంట్ కింద కళ్ళు దుకాణాలలో రాసుకుంటా 3 ఆడపిల్లల్ని పెంచి పెళ్లి చేయడం అంటే అంత జోక్ కాదు.